అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును. ఈ గ్రంథం ముఖ్యంగా వివేకం, విజ్డమ్, నీతి, రైట్ లివింగ్ మరియు మానవ సంబంధాల గురించి బోధిస్తుంది. ఈ ప్రత్యేక వచనం నిజమైన స్నేహం, ట్రూ ఫ్రెండ్షిప్ యొక్క లక్షణాలను చాలా సరళంగా, శక్తివంతంగా వివరిస్తుంది. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు ఆల్వేస్ ప్రేమను వదులుకోడు. సుఖంలోనూ, దుఃఖంలోనూ, మంచి కాలంలోనూ, చెడు కాలంలోనూ అతని ప్రేమ మారదు. అతడు ఫేర్ వెదర్ ఫ్రెండ్ కాదు, అంటే సుఖపడుతుంటే మాత్రమే ఉండేవాడు కాదు. దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును. కష్టకాలంలో, ట్రబుల్స్లో అలాంటి స్నేహితుడు సోదరుని కంటే ఎక్కువ సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు. అంటే నిజమైన స్నేహం కుటుంబ బంధం కంటే కూడా బలంగా, విశ్వసనీయంగా ఉంటుంది. నిజమైన స్నేహితుడు అంటే సమయం, పరిస్థితి, లాభం చూసి స్నేహం చేసేవాడు కాదు. నీవు బాగున్నప్పుడు మాత్రమే నీతో ఉండడు. నీవు కష్టంలో ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు కూడా నేను వదలకుండా ప్రేమతో నిలబడతాడు. కష్టకాలంలో నీకు సోదరుని కంటే ఎక్కువ సహాయకుడిగా, ఆదరణగా ఉంటాడు. ఈ వచనం మనకి నిజమైన స్నేహం యొక్క అత్యంత సరళమైన, అత్యంత శక్తివంతమైన విషయాన్ని మనకు తెలియజేస్తుందని ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమెన్.